గాడు, ఆ గుడివాడ గుట్కాగాడు, ఆ గన్నవరం సైకోగాడు, రే వల్లభనేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట. పేరుని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, రే నాని మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము, కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి, ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా దొడ్డు బియ్యం, రోజు బిర్యానీలు పలావులు తినటం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలరా మీరు అందరూ కూడా. రోజు నాన్ వెజ్ మానేయాలి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడటం, నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు. ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేయండి రా బాబు. కుదరదు ఇవన్నీ. వారానికి 2 ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది. 2 సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి. ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా, సాయంత్రం 6కి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం 6 గంటలకే మళ్ళీ తెరిసేది. కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరూ మీరందరూ సాయంత్రం ఏదో గదిలోకి 6 అవగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి. ఎందుకంటే అవసరం. అరే అవినాష్, ఇవన్నీ అవసరం నాన్న. నీలాగా ఇళ్ల మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు, నా బిడ్డని, నా 8 సంవత్సరాల బిడ్డని భయపెట్టావరే నువ్వు. కానీ నీలాగా అటువంటి సైకో పనులు నేను చేయను. నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు. భ్రమరాంబ అమ్మవారి దయతో ఈరోజు శబరమ్మ భారీ మెజార్టీతో ఇండియాలో పార్లమెంట్ ఎన్నిక కావడం, ఆ మొక్కుబడి తీర్చుకునేదానికి ముఖ్యంగా ప్రజలను ఆనాడు 2019లో మాయమాటలు చెప్పి అధికారాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలే బుద్ధి చెప్పారు. ఎవరైతే ఆందోళన ఎక్కించారో అన్నాడు నమ్మి ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు 11 సీట్లకు సిగ్గుండాలి, రాజకీయాన్ని నిర్మించుకోవాలి. 11 సీట్లకు కుదిచ్చి పారేశారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి, అంటే ఉమ్మడి రాష్ట్రానికి మంచి జరిగింది. ఈయన యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏమంటే తన కొడుకు స్వయాన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈయన ఏమి తెచ్చి పెట్టాడో, ఏ రకంగా మరి చెడ్డ పేరు తెస్తాడో అని బెంగళూరులో పెట్టాడు. ఆయన బెంగళూరులో ఉన్నటువంటి వాడు యాక్సిడెంట్లో వెళ్ళిపోతే వెంటనే హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేయడం మొదలుపెట్టాడు. నమ్మకం లేదు కొడుకు మీదనే అన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
సర్వనాశనం చేసిపోయినాడు ఆయన. పోతూ పోతూ ఈ ఆంధ్రప్రదేశ్ను ఇవాళ స్థాయికి చేర్చి ఈరోజు ఆయన మరి ఎవడు కక్ష ఉన్నటువంటి వాడు, పగ ఉన్నటువంటి వాడు కూడా ఈ రకంగా ఒక రాష్ట్రాన్ని దెబ్బతీయడు. ఆయన దెబ్బతీశాడు. మరి ఆయన అహంకారం, అదే రకంగా ఆయనకున్నటువంటి పొగరు ఈరోజు ఈ రకమైన తీర్పు ప్రజలు చెప్పారు. అన్నీ నాశనం చేశారు. ఈరోజు చూడండి, శ్రీశైలం అత్యంత పవిత్రమైనటువంటి స్థానం. ఈ శ్రీశైలంలో కూడాను అవినీతి, శ్రీశైలంలో కూడాను కుంభకోణాలు, చివరకు ప్రసాదములో చికెన్ కుక్కలు, సిగ్గులా ఇవే. ఈయనను వెంటాడింది ఇవే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు, పద్ధతులను మార్చేశారు. ఇక్కడ కూడా చాలా పద్ధతులు మాట్లాడారు. ఏదో ఈ హిందువులకు, ధర్మాన్ని నమ్మే వాళ్లకు మరి ఇదో ఈ దేవస్థానాలే ఉన్నాయి. వీటి మీదకి కూడా యుద్ధానికి వచ్చారు. ఇవన్నీ చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి కుంభకోణాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అయినందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఏ నిండు గౌరవ సభలో మహిళని అవమానపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతానికి అదే మహిళ పంతం పట్టి నిన్నింటికి పంపించాలని మహిళ కంకణం కట్టుకుందనంటే, ఎక్కడైతే మహిళని గౌరవిస్తారో అక్కడ పూజింపబడతారు. కానీ నువ్వు గౌరవ సభను కూడా అగౌరవపరిచి నీ అహంకారానికి నిదర్శనం పట్టినప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది ఆ రోజే. కాబట్టి ఈరోజు వై నాట్ 175 అనడం కాదు, ఈరోజు ఇంటికల్లే పరిస్థితి తీసుకొచ్చుకున్నావంటే నీ దుస్థితి, నీ పాలన, నీ నోరు ఏదైతే మూసీ నదిలో కొట్టుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో విర్రవీగారో, రోజాతో సహా కొడాలి నాని, అంబటి రాంబాబు, ప్రతి ఒక్కరికి మీ అంతంగా మీరు మా మీద యుద్ధం ప్రకటించడం కాదు, ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించి యుద్ధం అంటే ఏంటో నారా చంద్రబాబు హయాంలో మేం చూపిస్తాం. పరిపాలన అంటే ప్రజలకి సుపరిపాలన, సంక్షేమం అందించాలే కానీ అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని చిల్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పి ప్రజలందరూ తీర్పు ఇచ్చారంటే, ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ యుద్ధం జరిగింది. వై నాట్ 175 అని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికే ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకొని ఈరోజు ప్రజలు తీర్పిచ్చారంటే ఈరోజు అదే 1000 రెట్ల ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఆనందంతో కోలాటాలతో ఈరోజు మేము సంబరాలు చేసుకున్నాం. కాబట్టి ఈ సంబరాలను అంబరానటువంటి ఏపీ యొక్క ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ లీగ్ అనేది మా యొక్క ప్లేయర్స్ కి చాలా అవసరం. వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ అంటే ఫ్లడ్ లైట్స్ అయితేనేమి, అలానే సీనియర్స్ ప్లేయర్స్ తో ఇప్పుడు ఐపీఎల్ తర్వాత చేసిన వీళ్ళందరితో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో కలిసి దాదాపు చాలా రోజులు, 100 రోజులు వాళ్ళతో కలిసి ఉంటారు. కాబట్టి ఆ డిసిప్లిన్ కానీ, అలానే ఏ విధంగా మనం ఆ పర్టికులర్ గేమ్ లో ఎలా ఉండాలనే ఒక టిప్స్ పెట్టేదాన్ని, ఒక సలహాలు కూడా వీళ్ళకి పొందడానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ కాబడుతుంది. ఈ విధంగా పిల్లలు, ప్లేయర్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి పంపించే ఒక లీగ్. ఈ పర్టికులర్ లీగ్ ను ఈ రోజున ఈ కొత్త లోగోను లాంచ్ చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And as far as the vehicle season is concerned, we have seen a lot of interest during the auction also. And we have all rising stars and the legends, the few legends were already on the dais. Mr. P.S. Bharat is there, Mr. Nitesh Reddy is there, Mr. Rakesh Bilge is there from Andhra. We are missing our Chennai star, Rashid, I think he is not there today. But anyhow, I thank everybody here, especially the media houses, which have been covering the part of cricket and the passion which the Andhra people have towards this. My duty for the CAG is to also see the part of the
implementation of the the Lega committee, but the committees are different. What is the sport? We have to love the sport. We have to do it done. And as ACA is doing very well, 120 players are going to come up. They show up their talent here. And we have taken from the grassroots level also in the Rising Stars, thanks to the franchisee who has shown confidence in the ACA. And I thank once again to all the Apex members here, present and non-present absent, and the governing council members who have been associating day and night for its growth of the game. And I thank once again all the players who are present here. Thanks to coming to Vizag all the way and representing their franchisee. I hope they will do well. And who wins or loses is not a question here. It is the love for the sport, the love for the cricket. And we have 3 Rising Stars from Andhra, and they are definitely going to be able to do well. And I thank everyone for giving me this opportunity, and thank my department for sending me as a representative for the beautiful ACA, the journey called the ACA. Thank you, sir. Thank you. To be representing Andhra, and Andhra నుంచి India Urban, I feel that's a great blessing to me. And ఇలాగే ఇక్కడ ఉన్న అందరికీ ప్లేయర్స్ కి I think we all feel proud to represent Andhra first, and then yes, definitely if someone's playing for the country, it's a great feeling. And ఈ opportunities, so April అనేది last 2 seasons జరిగాయి, and this is the 3rd season. Definitely I'm very excited to be a part of this, and I always took April very serious because it gives an opportunity for everyone, be it someone who is playing IPL, someone who is playing for the country, or someone who wants to really enjoy the sport and give them that one opportunity to discover their own game. Like Jitendra mentioned, sport is the top priority over here, and definitely cricket is top priority. So if Andhra is providing with such opportunity to play at the highest level with IPL standards, if you look into the broadcasting side, or if you look at the atmosphere, it's as good as IPL. I've been part of IPL for the last 5-6 years, so I know how things work over there. So it's absolutely professional. Whatever franchise I've been part of IPL, and the new franchise which I will be a part of it, I'm really looking forward to this opportunity, and it gives all the youngsters from rural, all the youngsters coming from different villages. I think it is a blessing for them, because it is like a bridge to their dreams, and I think all the players should use this opportunity and cherish in their own career. And I would like to thank Andhra for creating such great tournament, and we are very lucky to be part of this, and hoping this season will be a great season for every one of us. And I congratulate all the franchisees who have been part of this great initiative. All the best to each and every franchise. May the best team win. Thanks. First of all, I would like to congratulate ACA for having 2 successful years of April. Now, it's not easy to align all the business people in one franchisee and get it together and create such a wonderful opportunity for all the players. I think they have done a brilliant job, and like you have seen, it's one of the topmost leagues in the country after TNPL, IPL, and lot of exposure to the players. It has given a lot of opportunities, exposure, and also financially it has been helped. It has helped lot of players, and we have seen that right from grassroots levels, a lot of players are starting to engage, come back to cricket, showing a lot of interest, which brings a lot of volume, which Andhra needs right now. A lot of volume, a lot of cricketers have come up, showed interest in playing IPL. Now that has given a huge boost to a lot of players, and even it has been upgrading year by year as well. Like Star Sports First and Star Sports Telugu, a couple of channels, and initiating the Rising Stars also is a very good thing. I hope we find really good talent going forward, and which we can find hopefully see this year, and we can use them in have these players in Mustaq Ali or Vijay going forward. So let's keep continuing this great initiative by ACA, and we congratulate ACA for everything. Thank you.
చేయగలిగాం. ఈ సీజన్ 3 ఇంకొంచెం ఇంటర్నల్ గా ఇంకొంచెం గేమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ మీరు ఐపీఎల్ చూస్తున్నప్పుడు మ్యాచ్ తో పాటు కొంచెం అరౌండ్ ద మ్యాచ్ ఆ ఎసెన్స్ దెబ్బతినకుండా దాని చుట్టూ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడం కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు అడిగిన విధంగా ఫ్రాంచైజీని పెంచడం అనేది కౌన్సిల్ కౌన్సిల్ అట్ ప్రజెంట్ మనకున్న ప్లేయర్స్ తీసుకుంటే, ఎందుకంటే ఎక్కువ టీం చేసేసి ఎక్కువ మందిని తీసే దానికన్నా గేమ్ షుడ్ బి ప్రాపర్గా ఉండాలి. ఆ యొక్క ఏమంటాము ఆ గేమ్ లో ఇంపార్టెన్స్ ఉంది, ప్రాపర్గా ఉండాలంటే తగినంత ప్లేయర్స్ ఆ ఎఫిషియన్సీ ప్లేయర్స్ సరిపోతారు. కాబట్టి ఇప్పటికైతే ఆర్టీలోనే ఫ్యూచర్ దాన్ని బట్టి చూడడం జరుగుతుంది. సరిపోయి గారు నెక్స్ట్ కంటిన్యూషన్ సార్ మీకు కూడా ఆల్రెడీ కేఎస్ బాబు గారు విశాఖ నుంచి ఈరోజు వెళ్ళి ఇంటర్నేషనల్ పరంగా ఒక వైజాగ్ మార్క్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ మీరు కూడా మొన్న ఐపీఎల్ ద్వారా ఈరోజు ఇండియా వైడ్ గా కూడా చాలా మంది తెలుగు వారు కానివ్వండి మన నుంచి రిప్రజెంటేషన్ ఉండాలని కూడా చాలా ఫ్యూచర్ హోప్ గా కూడా మిమ్మల్ని చూస్తున్నారు. ఈ ఏపీఎల్ లో ఎలాంటిగా ప్రూవ్ చేయబోతున్నారు? ఇద్దరు కలిసి ఏమన్నా విశాఖ నుంచి ఏమన్నా ఒక అకాడమీ పెట్టి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా కొత్త జనరేషన్ ఏమన్నా తీసుకురాబోతున్నారా ఇద్దరు కలిసి కేఎస్ బాబు గారు మీరు కలిసి? కేఎస్ అన్నప్పుడు ఇండియా అన్నప్పుడు ఈవెన్ ఆల్సో ఫైట్ అలా ఆడుతున్నాడు ఆల్సో ట్రై ఫర్ లెవెల్ బెస్ట్ అని. ఇప్పుడు నేను ఐపీఎల్ ఆడినప్పుడు నా యంగ్స్టర్స్ లైక్ వీళ్ళు కూడా అనుకుంటారు నితీష్ అన్న ఆడుతున్నాడు వైట్ అండ్ ఐపీఎల్ అని. సో ఇట్స్ లైక్ కాంపిటేటివ్ ఫర్ ఎవ్రీ ప్లేయర్. అలాంటి థాట్ వచ్చినప్పుడు లేదు నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గానికి నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా చెప్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చెప్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మాతో మాట్లాడ నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చెల్లమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ వేస్తా ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జి ఇస్తానని చెప్పాడు, ఇక్కడ తిరువురు వచ్చి ఇల్లు ఇస్తానని చెప్పాడు లేదా మీ అందరి ముందు. ఎక్కడ ఏమి ఇవ్వాలి, మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది, మున్సిపాలిటీలో డ్రైనేజీ అడిగాను నేను, డ్రైనేజీకి ఇవ్వాల. ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడంగా ఉన్నాయి, అవి అడిగాను ఇవ్వాల. బస్ స్టాండ్ రోడ్లో ఆర్ఎంఐ రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను. ఇచ్చేస్తానన్నా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంటే మార్చి 13వ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతానున్నాను. నా నిధులన్నా, నా ఎలక్షన్ వస్తుందన్నా, మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎక్కడ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్పాను, ఆ రోజున బ్రిడ్జి గారికి కట్టకపోతే నేను ఓటాడనని చెప్పాను. నేను అదే మాట మీద బ్రిడ్జి కట్టలేకపోయాను, పోటీ చేయడం మానేశాను, ఓటాడుతూ కూడా మానేశాను. నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను. ఎక్కడైనా సరే